ధ్యానించుండగా చేరి వచ్చిన నీ ప్రియ బిడ్డలందరినీ ప్రభా నీ కృపతో నింపండి అయ్యా, నీ బలముతో నింపండి, నీ బాహుబలముతో ప్రభా బలపరచమని కోరుచున్నాను ప్రభా. అంతేకాకుండా ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రభా నాకు దయచేసి ప్రభా నాయనా, ఇదిగో ప్రభా అల్పుడును ప్రభా అయినటువంటి నన్ను ప్రభా ఇదిగో నీ పరిశుద్ధాత్మ శక్తితో ఇక్కడ నిలబెట్టేవయ్యా. అందును బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభా. నీ వాక్యాన్ని ధ్యానించున్నప్పుడు ప్రభా నీ శక్తితోనూ నీ బలముతోనూ ప్రభా మమ్మల్ని నింపి ప్రభా ముందుకు నడిపించమంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన సంగమా, ఇప్పుడు దాకా మనం ఏం చేస్తామంటే చక్కగా ఆయన కీర్తించాము, చక్కగా ఆయన ఆరాధించాము. శ్రేష్టమైనటువంటి సమయంలోనికి మనం ఈ ఉదయకాల సమయంలో వచ్చి ఉన్నాం. గత దినాల్లో గత వారం మనం ధ్యానించుకున్నటువంటి అంశము మీకు తెలుసు. మనము ఏమనుకున్నాము? అపోస్తుల గురించి తెలుసుకోవాలనుకున్నాం. అపోస్తులు అనగా ఎవరు అంటే, ఇదిగో యేసు ప్రభువారు తనకు శిష్యులుగా 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న తర్వాత వారికి అపోస్తులు అని పేరు పెట్టారు. అపోస్తులు అనగా క్రీస్తు రాయబారి లేదంటే దేవుని దూతలు అని పిలువబడతారు. ఇదిగో మొట్టమొదటిగా మనం ఏం చేసామంటే గత వారంలో ఇదిగో పేతురు గురించి మనం ధ్యానించుకున్నాం. ఎవరి గురించి? సీమోను అనబడినటువంటి పేతురు గురించి ధ్యానించుకున్నాం. పేతురు జీవితంలో ఏమేమి జరిగినాయి అనేది చూసాం. సీమోను అనే పేరు ఉన్నప్పటికీ అతన్ని ఏం చేయబడిందంటే యేసయ్యే అతనికి పేతురు అనే పేరు పెట్టాడనే చూసాం లేఖనాల్లో. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో కేఫా అని పిలువబడ్డాడు. కేఫా అనే మాటకు అర్థం ఏమిస్తుందంటే రాయి అని మనం విన్నాము. అంతేకాకుండా పేతురు గారి జీవితంలో అనేక అద్భుత కార్యాలు మనం చూసాం. పేతురు గారు ఇదిగో ఆంద్రేయ వారిద్దరు కూడా అన్నదమ్ములుగా ఉన్నప్పుడు తన తండ్రి వలలను వారు సముద్రములో ఇదిగో కడుగుచున్నప్పుడు ధోనిలో ఉన్నప్పుడు మనం ఏం చేసామంటే చూసాం. యేసయ్య వారిని ఆ గలిలయ ప్రాంతంలో ఆ కపెర్నహూము అనే ఆ పట్టణంలో ఆ ప్రాంతంలో వారు అక్కడ ఉన్నప్పుడు మనం ఏం చేసామంటే ఇదిగో యేసయ్య ఆ ప్రాంతంలో వెళుచున్నప్పుడు సీమోను పేతురు ఆంద్రియా నన్ను వెంబడించండి అనగానే వెంటనే ఏం చేశారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా వారు వలలను వదిలిపెట్టి యేసయ్యను ఏం చేశారు? వెంటనే వెంబడించడం జరిగింది. ఆ తర్వాత మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చూసినట్లయితే యాకోబు యోహానులు కూడా ఆయన వెంబడించడం మనం చూసాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా పేతురును నీళ్ళ మీద నడవటం మనం చూసాం. యేసయ్య ఏం చేశాడు? సముద్రం మీద పేతురు నడిపించడం మనం చూసాం. అంతేకాకుండా పేతురు జీవితంలో అనేకమైనటువంటి అవరోధాలు అనేకమైనటువంటి కష్టాలను ఎదుర్కొన్న విధానం కూడా మనం చూసాం. ప్రియమైన సంగమం, ఎందుకంటే ఆయన ఇదిగో ఒక గోతిలోకి వేసినప్పుడు అంధకారమైనటువంటి ఒక గోతిలోనికి ఒక బందీఖానలోకి ఆయన వేచినప్పుడు అక్కడ ఎలాంటి వాసన వస్తుందంటే దుర్గంధముతో కూడినటువంటి వాసన వచ్చినప్పుడు ఇదిగో ఈ పేతురును ఒక బండకు కట్టి ఇదిగో ఆ రాయి పొర్లించి దానిలోకి దించడం మనం ఏం చూసామో మనం చూసాం. గత వారంలో ఇవన్నీ లేఖనాలు కూడా మనం ధ్యానించుకున్నాం. పేతురు గారు ఇదిగో మెసేజ్ చెప్పినప్పుడు వాక్యాన్ని పరిచర్య చేసినప్పుడు 3000 మంది 5000 మంది మార్పు చెందడం కూడా మనం చూసిన సందర్భాలు ఉన్నాయి. ఇలాగ పేతురుని గురించి మొట్టమొదటిగా మనం ధ్యానించుకున్నాం. అంతేకాకుండా మనం ఏం చేసామంటే ఈ 12 మంది అపోస్తుల గురించి ఒక్కొక్కరిగా ధ్యానించుకోవాలనే ఆలోచన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకిచ్చారు. కాబట్టి
ఆ ఉద్దేశంతో మనం ఏం చేస్తున్నామంటే ఒక్కొక్క వ్యక్తి గురించి, అపోస్తలుల గురించి కూలంకుషంగా మనం ధ్యానించుకుంటా ఉన్నాం. ఈ అపోస్తలులకు ఉన్నటువంటి గొప్ప లక్షణాలు ఏంటంటే, వారి గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు ఉందంటే, వారి ప్రాణాలను సైతము లెక్క చేయకుండా ఏం చేశారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు అర్పించుకున్నారు. వారు ఏం చేశారు? హతసాక్షులుగా మార్చబడ్డారు. వారి జీవితాలను ఎక్కడ కూడా లెక్క చేయకుండా ఏం చేశారంటే, ప్రాణార్పణగా నా యేసయ్యకు సమర్పించుకున్నారు. అనేక మంది శిష్యులను మనం చూసినట్లయితే, ఇదిగో పేతురు గారిని ఎలాగా తల్లకిందులుగా మనం సిలువేయటం చూసాం, పౌలు గారిని చంపడం చూసాం, యోహాను గారిని తిరచ్ఛేదనం చూసాం, ఆంద్రే గారిని యక్షాకాలంలో ఉన్న సిలువ వేయటం చూసాం. అనేక మందిని అపోస్తలులు ఎలాగ చంపటము, తోమా గారిని ఎలాగ చంపటము చూసాం. ప్రియమైన సంగమా, ఇలాగ మనం చూసినప్పుడు ఇది ఎంతో ధన్యకరం అపోస్తలుల గురించి తెలుసుకోవడం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే కొండ మీద ప్రసంగం అయిపోయిన తర్వాత ఆయన ఇదిగో ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు, ఆ ప్రాంతానికి శిష్యుల దగ్గరకు వచ్చినప్పుడు అనేక మంది ఆయన దగ్గరకు వచ్చినప్పుడు కొంతమందిని, 12 మందిని తన శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నారు. అందును బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఇదిగో ఈ పరిశుద్ధ దినం నాడు మనము ఇదిగో మరొక ప్రాముఖ్యమైన వ్యక్తిని గురించి ధ్యానించుకోవడానికి మనమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ప్రియమైన సంగమా, ఎవరు ఆ ప్రాముఖ్యమైన వ్యక్తి అంటే, ఈరోజు మనం చూడవలసినటువంటి వ్యక్తి ఆంద్రియా. ఎవరమ్మా? ఆంద్రేయ గారి గురించి వరుసన క్రమంలో చూద్దాం. మనము పోయిన వారం పేతురు గారిని చూసాం, కానీ మొట్టమొదటి శిష్యుడు ఎవరంటే యేసుక్రీస్తు వారికి ఈ ఆంద్రేయ గారిని మనం చూస్తాం. ప్రియమైన సంగమా, ఆంద్రేయ గారిలో ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి? ఆంద్రేయ గారు అసలు ఎవరి సంతానము? ఆంద్రేయ గారు ఎంతమంది సహోదరులు ఉన్నారు? ఆంద్రేయ గారు ఏమేమి చేశాడు? ఆయన ఎలా జీవించాడు? ఆయన జీవిత విధానం ఏంటి? యేసయ్యకు ఎలాగైనా తోడ్పాటుగా ఉన్నాడు. ఆంద్రేయ గారి జీవితాన్ని మనము ఇదిగో ఈ పరిశుద్ధ దినం నాడు కూలంకుషంగా స్పష్టంగా ధ్యానిద్దాం. ప్రియమైన సంగమా, రండి మనము వాక్యంలోనికి ప్రవేశిద్దాం. మొట్టమొదటిగా ఇదిగో ఆ శిష్యుల ఆ పేర్లు మనం ఒక్కసారి చూద్దాం. ప్రియమైన సంగమా, రండి. లోకాసు వార్త 6వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చూడండి ప్రియమైన సంగమా, ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులను పేరు పెట్టెను. వీరు ఎవరనగా, ఆయన ఎవరికి పేతురును మారు పేరు పెట్టినో ఆ సీమోను, అతనికి సహోదరుడైన ఆంద్రేయ. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆంద్రేయ గారు ఎవరంటే, మొట్టమొదటిగా ప్రియమైన సంగమా మనం చూసినట్లయితే సీమోను అనబడినటువంటి పేతురుకి సహోదరుడు. చూడండి ప్రియమైన సంగమా, ఇక్కడ ఈ ఆంద్రేయ గారిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఈ ఆంద్రేయ గారు ఎవరి కుమారుడు? ఎవరి సంతానం అనేది మనం ఒకసారి చూద్దాం. చూడండి, ఈ ఆంద్రేయ గారు ఎవరి కుమారుడు అంటే, యోహాను సువార్త 21వ అధ్యాయము, యోహాను సువార్త 21వ అధ్యాయము ఒకసారి చూసినట్లయితే 15వ వచనం, 21వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త, ప్రియమైన సంగమా, చూడండి. వారు భోజనము చేసి చూసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి
యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు అవును ప్రభువా, నేను ప్రేమించున్నాను. ఓకే, అది కాదు గారు, ఒక్కసారి నేను మరొక రిఫరెన్స్ చెప్తాను. ఒకసారి మనం చూసినట్లయితే వీరి యోహాను సువార్త 1వ అధ్యాయము 44వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 44వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. అనగా ఆంద్రేయ పేతురును 1వ అధ్యాయము 44వ వచనం, పిలుపు బెత్సైదా వాడు అనగా ఆంద్రేయ పేతురు అను వారి పట్టణపు కాపురస్తుడు. చాలు, ఇతను ఏ పట్టణానికి చెందినవాడంటే ప్రియమైన సంగమా, బెత్సైదా అనే పట్టణానికి ఇతను చెందినవాడిగా మనం చూస్తాం. ఏ పట్టణానికి చెందినవాడు? బెత్సైదా అనే గ్రామానికి చెందినవాడు. ఇది ఎక్కడ ఉంటుందంటే, ఇదిగో గలిలయ ప్రాంతంలోని కపెర్నహూము గ్రామంలో ఇదిగో బెత్సైదా అనే పట్టణము ఉంటుంది. ప్రియమైన సంగమా, ఇదిగో ఈ కపెర్నహూము వీరు పుట్టిన స్వస్థలం అయితే వీరిది గలిలయ ప్రాంతం అయినప్పటికీ వీరు కపెర్నహూముకు ఎందుకు వచ్చేవారంటే, అదంతా వాణిజ్యము చేయడానికి, వ్యాపారము చేయడానికి అనుకూలమైనటువంటి ప్రదేశము. ఎలాంటి ప్రదేశమమ్మా? అనుకూలమైనటువంటి ప్రదేశము. ప్రియమైన దేవుని సంగమా, అందుకని వారు ఏం చేశారంటే, ఇదిగో వారి పుట్టిన స్థలము నుంచి ఎక్కడికి వచ్చారు? ఇదిగో ఇక్కడ బెత్సైదాకి వచ్చారు. బెత్సైదాలో వీరు నివసిస్తూ ఉన్నారు. ప్రియమైన సంగమా, చూడండి, అంతేకాకుండా ఈ ఆంద్రేయ ఇతని తండ్రి సహోదరుల పేర్లు మనం చూసాం. ప్రియమైన సంగమా, అలాగే ఇక్కడ చూసినట్లయితే వీరి స్వస్థలాన్ని కూడా మనం చూసాం. అంతేకాకుండా మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఈ ఆంద్రేయ ప్రస్థానం ఎక్కడ? ఈ ఆంద్రేయ గారి ప్రస్థానము బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా ఎక్కడ ప్రస్తావించబడింది? ఈ ఆంద్రేయ గారు ఎక్కడ, మనము ఏ గ్రంథాల్లో ఈ ఆంద్రేయ గారి గురించి ఇదిగో వివరించబడింది అనేది మనం చూసినట్లయితే చూద్దాం రండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని ఒకసారి చదివినట్లయితే చూడండి. ప్రియమైన సంగమా, మరునాడు మరలా యోహానును అతని శిష్యుల్లో 2 నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూసి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. ఇక్కడ యోహాను గారు చూసినట్లయితే, ఈ యోహాను ఎవరమ్మా? యోహాను గారు ఎవరు? బాప్తిసము ఇచ్చు యోహాను. వీరు ఎక్కడున్నారు? యోర్దాను ప్రాంతంలో ఉన్నారు. యోర్దాను నది దగ్గర ఉన్నారు. ఆయా రోజుల్లో యోహాను గారు ప్రబలంగా వాక్యాన్ని ఇదిగో బాప్తిసాలు ఇవ్వడానికి, యేసుని గురించి ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేక మంది తండోపతండాలుగా వచ్చి ఆయన చెంత బాప్తిసం పొందుతూ ఉన్నారు. యోహాను గారి గురించి ఆ ప్రదేశాలంతా కూడా గొప్పగా చెప్పబడుతూ ఉన్నాయంట. ప్రియమైన సంగమా, గొప్పగా ఈయన కొనియాడబడుతున్నటువంటి సందర్భాల్లో ఆయా ప్రాంతంలో అక్కడ ఉన్నప్పుడు యోహాను గారు అతని శిష్యులు 2 నిలిచి ఉన్నారంట. ఎవరమ్మా? యోహాను గారు అతని 2 శిష్యులు నిలిచి ఉన్నారంట. అప్పుడంట యేసయ్య అలాగ నడుచుకుంటూ వెళుతుంటే యేసయ్యను చూసి యోహాను గారు ఏమన్నారంట? ఇదిగో దేవుని గొర్రె పిల్ల ఏమన్నారు చూడండి. అతడు నడుచుచున్న 36 1వ అధ్యాయము యోహాను సువార్త 36వ వచనాన్ని చూసినట్లయితే, అతడు నడుచుచున్న యేసు వైపు చూసి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. దేవుని గొర్రె పిల్ల. ఈ గొర్రె పిల్ల లక్షణాలు ఏంటంటే, ప్రియమైన సంగమా, ఈ గొర్రె పిల్లకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే, ప్రియమైన సంగమా, ఈ గొర్రె పిల్లకు ఉన్నటువంటి లక్షణాలు, ఈ గొర్రె పిల్ల ఏం చేస్తుంటే బరువులు ఎక్కువగా మోస్తూ ఉంటుంది. వధించబడటానికి వెళ్ళినప్పుడు కూడా మౌనంగా తన శిరస్సును వంచుతుంది. ఎక్కడ కూడా ఎదురు తిరిగేటటువంటి స్వభావం లేదు. ఎలాగమ్మా? ఎదురు తిరిగేటటువంటి స్వభావము
లేదు గొర్రెపిల్ల లక్షణాలు. అందుకే యేసయ్యను గొర్రెపిల్లతో పోల్చారేమో అనిపిస్తుంటుంది. కొన్ని సందర్భాలు చూసినప్పుడు గొర్రెపిల్లకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే, మౌనంగా వధించడానికి తీసుకువెళ్ళినప్పుడు కూడా అదే కొన్నిటి చూడండి, అదే మనము చూస్తూ ఉంటాం. జల్లికట్టు ఇలాంటివి చూసినప్పుడు వాటిని పట్టుకోండి, ఏం చేస్తాయి ప్రియమైన సంగమా? ఏం చేస్తాయి? ఎదురుదిరిగి దాడి చేసి గాయపరుస్తాయి. ఇక్కడ ఈ గొర్రెపిల్ల అయితే అందుకే యేసయ్యను గొర్రెపిల్ల అని. ఎందుకంటే ఆయన కూడా ఎప్పుడైతే తన శిష్యుల్లో ఉన్నటువంటి 12 మందిలో ఒక్కడైనటువంటి ఇస్కరియోతు యూదా తనను అప్పగించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా మౌనంగా గొర్రెపిల్ల వలె ఏం చేశాడు? తల వంచాడు. ఎందుకు తల వంచాడు? ఆయన తలుచుకుంటే, ఆయన ఎదురు తిరిగితే, ఆయన మాట్లాడుతూ సాగితే ఎవరైనా ఆపగలరా? ఎవరైనా ఆ విపత్తు నుంచి రక్షించుకోగలరా? నా యేసయ్య ఏం చేశాడంటే మౌనంగా ఇదిగో అప్పగించబడ్డాడు. ఎందుకు అప్పగించబడ్డాడంటే ప్రియమైన సంగమా, ఇదిగో నీ పాపము నా పాపము మనందరి పాపము నిమిత్తం తనను తాను అర్పించుకొనటానికి ఆ పరిశుద్ధమైన దేవుడు, ఆ పవిత్రమైన దేవుడు ఇదిగో ఆ పరమను విడిచి ఈ భూలోకానికి ఒక మానవుని అవతారంలో దిగి వచ్చాడు. ప్రియమైన సంగమా, చూడండి ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు. ఇక్కడ యోహాను గారు యేసయ్యను చూసి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని పిలిచినప్పుడు ప్రియమైన సంగమా, అప్పుడు ఏం జరిగిందో చూడండి. కింద వచనాల్లో ఆ మాటకు యేసయ్య ఏమన్నాడు, తర్వాత ఆయన దగ్గర ఉన్న శిష్యులు ఏం చేశారు? ఆ శిష్యుల్లో ఈ ఆంద్రేయ ఉన్నాడు కదా, ఆంద్రేయ ఏం చేశాడు? వెంటనే వెంబడించాడా లేదా కొంతకాలము అక్కడే ఉన్నాడా? మొట్టమొదటిగా మనము ఇదిగో ఆంద్రేయను చూసినట్లయితే బాప్తీసం ఇచ్చి యోహానికి శిష్యుడిగా ఉన్నాడు. ఏమా, ఎవరికి శిష్యుడిగా? హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా ఆంద్రేయను చూసినప్పుడైతే ఈ ఆంద్రేయ అంట ఎవరికంట శిష్యుడిగా ఉంది? బాప్తీసం ఇచ్చి యోహానికి శిష్యుడిగా ఉన్నాడు. ఆంద్రేయులు ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్రియమైన దేవుని సంగమా ఆండ్రూస్ అంటారు. ఏమంటారమ్మా? ఆండ్రూస్ అని పిలబడింది. అంతేకాక ఆంద్రేయ అనే మాటకు ఏంటంటే పౌరుషము గలవాడు. ఎలాంటి గలవాడు? పౌరుషము గలవాడు, రోషము గలవాడు అనే అర్థాన్ని సూచిస్తుంది ప్రియమైన దేవుని సంగమా. చూడండి ఇక్కడ వెంటనే 37వ వచనాన్ని మనం చూస్తున్నట్లయితే, అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించింది. ఎవరు చెప్పిన మాట? బాప్తీసం ఇచ్చి యోహాను చెప్పినటువంటి మాట. ఎప్పుడైతే దేవుని గొర్రెపిల్ల అని చెప్పారో వెంటనే ఈ శిష్యులు ఏం చేశారు? ఈ యోహాను గారి శిష్యులట ఎవరిని వెంబడించారు? యేసయ్యను వెంబడించారట. ఇదిగో అసలైన మెస్సయ్య అని చెప్పేసి మొట్టమొదటిగా మెస్సయ్యని గ్రహించింది కూడా ఎవరంటే ఆంద్రేయ గారే. మనం అపోస్తుల్లో చూసినప్పుడు క్రమంలో కూడా మొట్టమొదటి శిష్యుడు కూడా ఆంద్రేయ గారే అవుతారు. ఇక్కడ మనకు లేఖనాల్లో సీమోను అనబడిన పేతురు రాయబడుతుంది, కానీ మొట్టమొదట యేసయ్యను క్రీస్తుగా అంగీకరించిన వ్యక్తి కూడా ఎవరంటే ఆంద్రేయ గారు. మెస్సయ్యగా గుర్తించినటువంటి వ్యక్తి కూడా ఆంద్రేయ గారే. చూడండి ప్రియమైన సంగమా, 38వ వచనం చూడండి. యేసు వెనుకకు తిరిగి వారు తనను వెంబడించుట చూసి మీరేమి వెతుకుచున్నారని వారిని అడగగా, వారు రబ్బీ నీవు ఎక్కడ కాపురున్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అనే మాటకు బోధకుడా అని అర్థము. వచ్చి చూడమని ఆయన వారితో చెప్పగా, వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలమును చూసి ఆ దినమున ఆయన యొద్ద బస చేసి అప్పుడు పగలు రమారమి 4 గంటలు ఆయన వెంటనేనంట యేసయ్య వెనుదిరిగి చూశాడంట. ఏం చేశాడమ్మా? వెనుదిరిగి చూడంగానే ఇద్దరు శిష్యులు ఉన్నారంట. మీరు ఏమి వెతుకుచున్నారంటే నువ్వు ఎక్కడా కాపురం ఉంటున్నావు,
మీరు ఎక్కడ కాపురం ఉంటున్నారో యేసయ్యా, మేము కూడా అక్కడికి బస చేయటానికి మీతో పాటు వస్తాము అనగానే రా అని చెప్పినప్పుడు ఇంచుమించుగా పగలు 4 గంటలకు ఆయన ఉండే ప్రాంతంలోకి వీరిద్దరు కూడా వెళ్ళి బస చేశారంట. ప్రియమైన సంఘం చూడండి, ఆ తర్వాత వచనాలు మనం చూసినట్లయితే యోహాను చూడండి ప్రియమైన సంఘమా, 40వ వచనం, 1వ అధ్యాయం 40వ వచనం. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఎవరంటమ్మా? సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతను వెంబడించాడంట. రెండో చూడండి మనం చూసినట్లయితే వెంబడించాను. అతడు మొదట తన సహోదరుడైన సీమోను చూసి మేము మెస్సియాను కనుగొంటామని అతనితో చెప్పిన. ఇతనిలో ఉన్నటువంటి ఆంద్రేయలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే, తను చూసింది ఎవరు? మెస్సియాను చూసామని తనలోనే దాన్ని ఉంచుకోకుండా, తనలోనే దాన్ని దాచుకోకుండా వెంటనే తన సహోదరుడి దగ్గరకు వెళ్ళి, సీమోను పేతురు అనబడినటువంటి తన సహోదరుడి దగ్గరికి వెళ్ళి, ఇదిగో సహోదరుడా, ఇదిగో సహోదరుడా, మేము మెస్సియాను కనుగొంటే మీరు రా, నీకు కూడా చూపిస్తాను రా అని చెప్పినప్పుడు వెంటనే చూడండి ప్రియమైన సంగమా, 42వ వచనం చూసినట్లయితే, యేసు వద్దకు అతను తోడుకొని వచ్చును. మెస్సయ్య అన్న మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూసి, నీవు యోహాను కుమారుడైన సీమోను, నీవు కేఫా అనబడదు అని చెప్పిన. కేఫా అన్న మాటకు రాయి అని అర్థము. హల్లెలూయా, హల్లెలూయా. గత వారంలో మనం చూసాము పేతురు గురించి. మనం చూసినప్పుడు పేతురు గారిని గురించి మనం ధ్యానించినప్పుడు, పేతురు లక్షణాల్లో ధ్యానించినప్పుడు, పేతురు అనబడినటువంటి సీమోను పేతురుగా మార్చబడ్డాడు. కేఫా అనే కొన్ని సందర్భాల్లో కూడా యేసయ్య పేతురుని పిలిచిన సందర్భాలు చూసాం. ఎవరి కుమారుడంట? యోహాను కుమారుడు. బాప్తీసం ఇచ్చి యోహాను కదమ్మా, మరొక యోహాను కుమారులు మీరిద్దరు కూడా మరొక యోహాను కుమారులు. ప్రియమైన సంగమా, ఇక్కడ మొట్టమొదటిగా మెస్సయ్యని కనుగొంది ఎవరు అంటే ఆంద్రేయ గారిని చూస్తాం. ఈ ఆంద్రేయ గారు ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే, ఈ ఆంద్రేయ గారు పరిచయం చేసేవాళ్ళలాగా నాకు లేఖనాలు ధ్యానించినప్పుడు అనిపించింది. అలాంటి లక్షణం కలిగిన వాడిలాగా అనిపించింది ప్రియమైన సంగమా. ఎందుకంటే ఈ ఆంద్రేయ వెంటనే తన ప్రభువులకు తన సహోదరుని కూడా పరిచయం చేసి శిష్యులుగా మారిపోయారు. ఈ రోజుల్లో మనం ఉన్నామా? మనము పరిచయం చేసే వ్యక్తులుగా ఉన్నామా? మన జీవితాల్లో మన భక్తిని ఇతరులకు చెప్పే వ్యక్తులుగా మనం ఉన్నామా? ఇదిగో మన కుటుంబానికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని పరిచయం చేసే వ్యక్తులుగా ఉన్నామా? మన పాటికి మనము దేవునికి మందిరానికి. నేను చాలా కుటుంబాల్లో చూశాను ప్రియమైన సంగమా. చాలా కుటుంబాల్లో నేను చూసినప్పుడైతే తల్లిదండ్రుల పాటికి తల్లి, తండ్రి పాటికి తండ్రి, బిడ్డల పాటికి బిడ్డలు, వారందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే అలాగా మందిరానికి వస్తూ ఉంటారు. ఒక కుటుంబ సమేతంగా ఇదిగో పరిశుద్ధ ఆలయానికి రావడానికి ఎక్కడ కూడా అవకాశాలు లేకుండా పోతుంది ప్రియమైన సంగమ. ఎక్కడ కూడా చూసినట్లయితే ఎక్కడ కూడా తండ్రి బిడ్డల్ని రెడీ అవుతుంటే మందిరానికి వెళ్దాం రా అని చెప్పేటటువంటి మాట కూడా కరువు అయిపోయింది. వాళ్ళ భక్తి వాళ్ళది, వీళ్ళ భక్తి వీళ్ళది, ఎవరి భక్తి వారిది అయిపోయింది. బిడ్డలు మనకి ఎదురుగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, బిడ్డలను కూడా మనము సిద్ధపాటు కలిగి ఇది రోజు పరిశుద్ధ దినము. పరిశుద్ధ దినాన్ని ఏం చేయాలంటే పెందల కాడే లేచి మనం ఏం చేయాలి? దేవుని మందిరానికి సిద్ధపాటు కలిగి ఉండాలి అని చెప్పుకోవాలి. బిడ్డలకి చెప్పుకోవాలి ప్రియమైన సంగమా. అంతేకాకుండా నీ పాటికి నువ్వు రెడీ అయిపోయి మందిరానికి, అమ్మగారు ఎప్పుడో 12 గంటలకి, బిడ్డలు ఎప్పుడో 12:30కి,
ఇలాంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇది మంచి లక్షణం కాదు. ఆంద్రే గారు వెంటనే మెస్సయ్యను కనుగొన్నాడు. మెస్సయ్య అనే మాటకు అభిషిక్తుడని మనం తెలుసుకున్నాం. అంతేకాకుండా ఈ కనుగొన్న వ్యక్తి వెంటనే తనే అక్కడ ఉండకుండా, తన భక్తే తను పెంపొందించకుండా ఏం చేశాడు? వెంటనే ఎక్కడికి వెళ్ళాడమ్మా? పేతురు గారి దగ్గరికి వెళ్ళి అతన్ని కూడా తీసుకొని వచ్చి యేసయ్యకు పరిచయం చేశాడు. చూడండి, అంతేకాకుండా ఇంకొక సందర్భాన్ని కూడా మనం చూద్దాం. ఇంకో సందర్భాన్ని కూడా ఆంద్రే గారు యేసయ్యతో మాట్లాడారు. ఈ పరిచయ కార్యక్రమంలో ఇదిగో సీమోను అనబడినటువంటి పేతురుని మనం చూసాము. ఇంకా ఇంకొక వ్యక్తిని కూడా పరిచయం చేస్తారంట ఆంద్రే గారు అంట. ఇంకొక మంచి అద్భుతమైనటువంటి సంఘటన. ఆ సంగతిని మనము ఒక్కసారి ధ్యానించుకుందాం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 8వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. ప్రియమైన సంగమా, ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రియ అక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యావల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము ఆయనతో అనగా ఏమాత్రమని ఆయనతో అనగా. అమ్మా, ఇక్కడ ఇంకో సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈయన కొండ మీద ఏ ప్రాంతంలో? తిబెరయ్య. అటు తర్వాత అదే 6వ అధ్యాయం మొట్టమొదటి వచనాన్ని మనం చూసినట్లయితే ప్రియమైన సంగమా, అటు తర్వాత యేసు తిబెరయ సముద్రం అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచన క్రియలను చూసి బహుజనులు ఆయనను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. ఎప్పుడైతే ఆ ప్రాంతంలో సువార్తను ప్రకటించి ఇదిగో ఆయన దిగి వచ్చినప్పుడు అనేక మంది ఆయన అక్కడ కూర్చొని ఉన్నప్పుడు ఆ పస్కా అప్పుడంట. చూడండి 4వ వచనం, 6వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు పస్కా యూదుల పండగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులెత్తి జనులు తన యొద్దకు వచ్చుట చూసి చాలా ఏంటంటే బహుజనులంట యేసయ్య ప్రాంతంలో ఉన్నప్పుడు బహుజనులు ఆయన ఎందుకు వచ్చుట చూసినప్పుడు ఇదిగో రాత్రి సమయం అవుతుంది. ఉదయం నుంచి వాళ్ళంతా కూడా ఆ ప్రసంగాల్లో, దేవుని వాక్యంలో, దేవుని బోధనలో గడిపినప్పుడు వారి ఇంటికి వెళ్ళాలన్నా దూర ప్రాంతాలు, వారు ఆయా సమయంలో ఇదిగో ఆయా పరిస్థితుల్లో ఇంటికి వెళ్ళి భోంచేసేటటువంటి పరిస్థితులు కూడా కాదు. అప్పుడు యేసయ్య ఒక మాట అంటాడు. ఏమంటాడంటే ఏమైనా, అప్పుడు ఒక మాట అంటాడు. చూడండి ప్రియమైన సంగమా, పిలుపుని పిలిచి 5వ అధ్యాయము చూడండి. 5వ అధ్యాయం మొదటి వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూసి వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించమని పిలుపుని అడిగాను. కానీ ఎవరిని అడిగాడంట? అక్కడ ఉన్న శిష్యుల్లో ఒక అతను పిలుపుని పిలిచి, అయ్యా మీరు భుజించడానికి ఎక్కడి నుంచైనా రొట్టెలు తెప్పిస్తారంటే పిలుపు అన్న మాట ఏంటంటే ఇదిగో 200 దేనారములు మనము అంత పెట్టి కొన్నా కానీ రొట్టెలు సరిపోవయ్యా. వీరందరికీ ఉన్న వాళ్ళందరికీ, ఇక్కడ ఉన్నటువంటి వీరందరికీ కూడా ఈ రొట్టెలో సరిపోవని చెప్పాడంట. చూడండి ప్రియమైన సంగమా, 6వ వచనం, 6వ అధ్యాయము 6వ వచనం యోహాను సువార్త. ఏమి చేయనయుండునో తానే ఎరిగి ఉండి అతని పరీక్షించుటకు అలాగే అడిగను. యేసయ్యకు తెలుసు. యేసయ్యకు తెలియని కార్యం ఉంటుందా? ఈ భూలోకంలో యేసయ్యకు తెలియని కార్యాలు ఏమైనా ఉంటాయా? ప్రియమైన సంగమా, ఆయనకు తెలుసు. ఎంతమంది జన్మొస్తారో తెలుసు, ఏ విధంగా వీరికి భోజనం పెట్టాలో తెలుసు, ఏ విధంగా వీరికి సమస్తాన్ని చక్కపరచాలో కూడా ఆయనకు తెలియదా? తెలిసి కూడా పిలుపుని అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, ఇంతమంది ఉన్నారు కదా, ఈ రొట్టెలు ఎక్కడ నుంచి తెస్తారు? వీరికి ఆహారము ఎక్కడ నుంచి తెస్తారు? అప్పుడు పిలుపు అన్న మాట ఏంటంటే, అయ్యా 200 దేనారాలు పెట్టి
మనం కొన్నా కానీ వీరికి చనిపోయేటట్లేదయ్యా ఆహారం అని చెప్పినప్పుడు అప్పుడు చూడండి ప్రియమైన సంగమా, అప్పుడు మనము 8వ యోహాను సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రియ అక్కడ ఉన్న యేసు అక్కడ ఉన్న యొక్క చిన్నవాని యొద్ద 5 యావల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, ఈ ఆంధ్రే కూడా ఒక సందేహం కలిగింది. ఈ ఆంధ్రే ఏం చేశాడంటే ఒక చిన్నవాణిని గుర్తించాడు. ఎవరిని గుర్తించారు? ఒక చిన్నవాడిని గుర్తించి వాడి దగ్గర ఏమున్నాయి అనేది తెలుసుకున్నాడు. ఏమున్నాయి? 5 రొట్టెలు 2 చిన్న చేపలు అంట. వాడిని తీసుకొని వెళ్ళి ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఎక్కడికి తీసుకెళ్ళండి? దేవుని యొక్కకు తీసుకెళ్ళాడు. ఆ చిన్నవాడిని తీసుకొని వెళ్ళి దేవుని దగ్గరకు తీసుకెళ్ళి, ఇదిగయ్యా ఈ చిన్నవాడి దగ్గర ఇదిగో 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, ఇవి ఏమాత్రం అన్నాడంట. ఏసైతో ఆంధ్రే గారు అన్నమాట, ఈ 2 చిన్న చేపలు 5 రొట్టెలు ఏమాత్రమయ్యా? జనం చూస్తే విస్తారంగా ఉన్నాయి, ఇవి ఏమాత్రం అంటే అప్పుడు ఏసై అన్నమాట ఏందో చూడండి ప్రియమైన సంగమా. 6వ అధ్యాయము 9వ చూడండి 10వ వచనం చూద్దాం. యేసు జనులను కూర్చుండబెట్టుడే అని చెప్పారు. ఆ చోట చాలా పచ్చిక ఉండను కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండని. యేసు ఆ రొట్టెలను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించును. ఇక్కడ అద్భుతమైనటువంటి ఘట్టం ప్రియమైన సంగమా. చూడండి, జాగ్రత్తగా ఆలకించండి. ఏసై ఏం చేశాడంటే ముందు ఆ మాట ఆంధ్రే గారు ఎప్పుడైతే ఏసైతో అన్నారో వెంటనే ఏం చేశాడంటే ఉన్నటువంటి జనసమూహాన్ని మొత్తం కూడా ఒక లైన్ క్రమంలో కూర్చోబెట్టండి, పంక్తులుగా కూర్చోబెట్టండి ఆనందంలో. ఎప్పుడైతే ఆ చిన్న బిడ్డల నుంచి ఏసయ్య 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏం చేశారంట? మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరచి ప్రార్థించినప్పుడు విస్తారమైనట ఎంత వేల మంది భుజించారట? 5,000 మంది భుజించిన తరువాత జరిగినటువంటి సంఘటన కూడా మనం చూద్దాం. రండి 6వ అధ్యాయం యోహాను సువార్త 11వ వచనం చూసినట్లయితే, యేసు ఆ రొట్టెలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించును. అలాగున్న చేపలను కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించును. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీను నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పారు. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 యావల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలను నింపిరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అద్భుతమైనటువంటి కార్యము చూడండి. మనము చాలా మంది కూడా చెప్తా ఉంటే ఇది నిజమేనా అని రాగాలు తీస్తూ ఉంటారు, ఇది జరిగేనా అని అంటూ ఉంటారు. నా యేసయ్యకి అసాధ్యమైనది ఏమీ లేదని నా ప్రియమైన సంగమా, ఇదిగో ఆయన పక్షంగా బాహాటంగా నేను ఒక విశ్వాసంతో, పరిపూర్ణమైన విశ్వాసంతో చెప్తున్నా. ఎందుకంటే నా జీవితంలో కూడా నేను ఏ పరిస్థితిలో ఉన్నానో, ఎక్కడ నా జీవితాన్ని ప్రారంభించానో, ఏ స్థితిగతుల మధ్య నా జీవితాన్ని యేసయ్యతో నడవటం ప్రారంభించానో ఆయనకి బాహాటంగా తెలుసు. ఈరోజు ఇలాగ నిలబెట్టి ఆయన వాక్యాన్ని బోధించేటటువంటి స్థితిని దేవుడు నాకు ఇచ్చాడంటే అది కేవలము ఆయన కృప మాత్రమే. ఎప్పుడైతే విశ్వాసం కలిగామో, ఎప్పుడైతే విశ్వాసంతో ఉన్నామో, మన విశ్వాసం కూడా ఎలా ఉండాలంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ప్రియమైన సినిమా. 2 భార్యాభర్తలు ఉన్నారు. 2 భార్యాభర్తలు ఉంటే వారు ఉన్నప్పుడు భార్య ఏం చేసిందంటే భర్తను వదిలిపెట్టి
భర్తను వదిలిపెట్టిన తర్వాత ఆ భర్త ఏం చేశాడంటే అంటే ఆ భర్త హింసిస్తా రకరకాలుగా టార్చర్ పెడతా రకరకాలుగా వేధిస్తా బాగా తాగుడుకు బానిసయ్యి బాగా ఆమెని రకరకాలుగా ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు భార్య ఏం జరిగిందంటే ఇక అతను పిచ్చి ముదిరిపోయి పిచ్చోడైపోయిన తర్వాత భార్య ఏం చేసిందంటే ఈ పిచ్చోడైపోయిన తర్వాత వీరేం చేస్తున్నారంటే ప్రేమల సంగమా ఇదిగో ఇట్లా గృహంలో నివసిస్తూ ఉన్నారు. గృహాల్లో నివసిస్తున్నప్పుడు ఇదిగో ఎదురుగా అక్కడ ఒక రోడ్డు మీద ఆ పిచ్చోడు జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా నేను చెప్పేది? హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా హల్లెలూయా. ఆ ఎదురుగా పిచ్చోడు తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు ప్రియమైన సంగమా ఇదిగో ఒకానొక దినాన తన కుమారుడు వాళ్ళ స్కూల్లో అందరూ కూడా అడుగుచూ ఉన్నారంట. అందరు కూడా తల్లిదండ్రులు వచ్చినప్పుడు మా నాన్నని పరిచయం చేస్తూ ఉన్నారంట. ఈ బిడ్డకు కూడా అనిపించిందంట, ఈ బిడ్డకు కూడా నా తండ్రి ఎవరు అని నేను తెలుసుకోవాలని చెప్పేసి ఇంటికి వచ్చి ఈ బిడ్డ అంట తన తల్లిని అడిగాడంట. అమ్మా నా తండ్రి ఎవరమ్మా, నా తండ్రి ఎవరు నాకు చెప్పమ్మా, నా తండ్రి ఎవరు నాకు చూపించమ్మా, నాకు చెప్పమ్మా అని ఒకటే తల్లిని బాగా విసిగిస్తూ ఉన్నప్పుడు ఆ తల్లి అందంట, అదిగోరా ఎదురుగా కనిపిస్తున్నాడు చూడు, ఎదురుగా కనిపిస్తా రోడ్డు మీద ఉన్నాడు రా నీ తండ్రి అని చెప్పినప్పుడు ఈ బిడ్డ పరిగెత్తుకుంటా పోయి నానా 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 అని చెప్పేసి ఒళ్ళోకి వెళ్ళి కౌగిలించుకొని నాన్నని ముద్దు పెట్టుకుంటా ఉంటే వీడు ఎవరు? పిచ్చివాడికి లోకం తెలుస్తుందా? లోకంలో బిడ్డ ఎవరు, భార్య ఎవరు, తండ్రి ఎవరు, తల్లి ఎవరు అని తెలుస్తుందా? ఈ పిచ్చివాడిని కౌగిలించుకొని ఇదిగో ఎలా ఉన్నాడంటే పిచ్చివాడు గడ్డం పెంచుకొని జుట్టంతా అంటగట్టబడి బట్టలన్నీ కూడా వాసన పడతా ఉన్నాయి. ఈ బిడ్డ పోయి ఏం చేశాడో తెలుసా? ఇదిగో దగ్గరికి వెళ్ళి నానా అని చెప్పేసి ఏడుస్తూ కౌగిలించుకున్నప్పుడు ఈ పిచ్చుడంట పక్కనే ఒక రాయి ఉందంట. ఏముంది? పక్కనే ఒక రాయి ఉంటే ఆ రాయిని చేతితో తీసుకున్నాడంట. బిడ్డను ఒక చేతితో వెనకన్నాడంట. ఆ రాయి తీసుకొని కరెక్ట్గా ఇక్కడ పెట్టాడంట. బిడ్డను ఇక్కడ కొట్టడంతో వెంటనే బిడ్డ ఏం జరిగిందంటే రక్తం కారుతూ ఉంది. కొట్టుకలాడుతూ బిడ్డ చనిపోయాడు. ఏం జరిగింది? ఆ చిన్న బిడ్డ చనిపోయాడు. చూడండి, పిచ్చివాడు తన బిడ్డ ఎవరో కూడా గ్రహించలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. తన సొంత కుమారుణ్ణి కనుగొనలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. ఈ రోజుల్లో మనం ఎలాగ ఉన్నామో, మన జీవితాలు ఎలాగ ఉన్నాయి, ఇది ఎందుకు సాదృశ్యంగా చెప్పానంటే పిచ్చివారిలాగా మనం కూడా ఉన్నామా? గ్రహించలేకపోతున్నామా? నా ప్రియ కుమారుణ్ణి గ్రహించలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నామనేది పరీక్షించుకోవాలి. ఇదిగో ఆ కన్న తండ్రి నీ దగ్గరకు వచ్చి అమ్మా అయ్యా అని చెప్పేసి మనల్ని కౌగిలించుకుంటే దూరంగా నెట్టేస్తున్నామా? నా యేసయ్యని దూరంగా నెట్టేస్తున్నామా? నీ పాపాలతో కావచ్చు, నీ నడవడికతో కావచ్చు, నీ అసూయతో కావచ్చు, నీ భావనతో కావచ్చు, వేటితోనైనా నువ్వు పిచ్చోళ్ళలాగా ప్రవర్తిస్తున్నావా? ప్రియమైన సంగమా, నేను చెప్పేది ఏంటంటే మన జీవితాలు ఆ పిచ్చోడి మాదిరిగా ఉండకుండా శ్రేష్టమైనటువంటి జీవితాల్లాగా, ఇదిగో ఆంధ్రేయ జీవితంలాగా, ఆంధ్రేయ జీవితంలో గొప్ప లక్షణాలను పొందుకొని ఉన్నాడు. ప్రియమైన సంగమా, ఎలాంటి లక్షణాలంటే దేవునికి పరిచయం చేసేవాడిగా ఉన్నాడు. తన సహోదరుని పరిచయం చేశారు. అనేక వేల మంది ఆ ప్రాంతంలో ఉంటే వారికి భోజనానికి కావలసినటువంటి చిన్నవాడిని కూడా
పరిచయం చేసినట్టు చూస్తున్నాం. ఈ ఆంద్రే గారమ్మా అనేక ప్రాంతాల్లో విస్తారంగా సువార్త ప్రకటిస్తూ ఉన్నటువంటి దినాల్లో ప్రియమైన సంగమా, చివరి దశలోకి వస్తున్నాను, కంక్లూజన్లోకి వస్తున్నాను. ప్రియమైన సంగమా, ఈ ఆంద్రే గారంట ఇదిగో ఆయా ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తూ ఉంటే అనేకమైనటువంటి శోధనలు, అనేకమైనటువంటి కష్టాలు, అనేకమైనటువంటి శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఇదిగో ఈయన సువార్త చేసినటువంటి ప్రాంతాలు ఎప్పుడైతే రష్యా, స్కాట్లాండ్ ఇలాగా పిలువబడుతుంది, గ్రీసు అలాంటి దేశాలుగా మనం పిలువబడుతుంది. కానీ ఈయన ఎలాగంటే అనేక విధాలుగా హింసించారట. చూడండి ప్రియమైన సంగమా, అలాగే మనం చూసినట్లయితే మరొక మనము మాటలు కూడా మనం ధ్యానించుకున్నాం. ఇక్కడ అద్భుతమైనటువంటి సంఘటన ఏంటంటే ఏసైకు ఇచ్చిన వాడిని పరిచయం చేసినటువంటి ఆంధ్రేయుని చూసాం. ఇంకా ఆంధ్రేయులో మనం చూడవలసినటువంటి గొప్ప లక్షణాలు ఏంటంటే యోహాను సువార్త 12వ అధ్యాయం ఒకసారి చూసినట్లయితే 20వ వచనాన్ని చూద్దాం. 20వ వచనం, 12వ అధ్యాయము 20వ వచనం. ఆ పండుగలలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సైదా వాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా ఫిలిప్పు వచ్చి ఆంద్రేయుతో చెప్పెను. ఇక్కడ ఇంకొక శ్రేష్టమైనటువంటి లక్షణాన్ని ఆంద్రేయులో మనం చూస్తున్నాం. ఈ గ్రీసు దేశస్తులంట ఆ దినాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్నప్పుడు గలిలయ ప్రాంతంలో బెత్సైదా అనే గ్రామంలో యేసు ఉన్నప్పుడు ఈయన చూడటానికంట ఈ గ్రీసు దేశస్తులు వచ్చారంట. వచ్చినప్పుడు మొట్టమొదటిగా వీరు వచ్చి, అయ్యా మేము ఇదిగో దేవుని చూడాలనుకున్నప్పుడు పిలుపుతో చెప్పారంట. పిలుపు వెంటనే ఎక్కడికి వచ్చారంటే ఆంధ్రేయ దగ్గరికి వచ్చారు. చూడండి అంత గొప్ప కార్యం, ఎంత గొప్ప ఆంధ్రేయ జీవితంలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు ఏంటంటే యేసయ్యకు మొట్టమొదటి శిష్యుడిగా ఉన్నాడు. పౌరుషంగా ఆయన పరిచయం చేసిన వాడిగా చూసాము. ఆయన ఇంగ్లీష్లో కూడా ఆండ్రూస్ అనేటటువంటి మాటలు మనం చూసాం. అంతేకాకుండా ఆయన అనేక ప్రాంతాల్లో పరిచయం చేసిన వ్యక్తిగా కూడా మనం చూసాం. అనేక మందిని కూడా పరిచయం చేసిన బిడ్డగా మనం చూసాం. ఇక్కడ ఈ గ్రీసు దేశస్తులు కూడా చూడండి ప్రియమైన సంగమా, చూసినట్లయితే అదే 12వ అధ్యాయము 22వ వచనం. ఆంద్రేయ పిలుపును వచ్చి యేసుతో చెప్పిరి. వీరిద్దరు కలిసి కూడా పిలుపు ఆంద్రేయ వచ్చేసి యేసుతో చెప్పారంట. అందుకు యేసు వారితో ఇట్లను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది. ఇక్కడ ఆంధ్రేయులో మనం చూడాల్సినటువంటి ప్రాముఖ్య లక్ష్యం ఏంటంటే యేసయ్య చెంతకు వెళ్ళాలంటే ఆంధ్రేయ పర్మిషన్ కావాలంట. చూడండి ఎంత గొప్ప భాగ్యం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య చెంతకు ఎవరినన్నా తీసుకెళ్ళాలంటే ఎవరు తీసుకెళ్తున్నారు? ఆంధ్రేయ గారు తీసుకెళ్తున్నారు. ఎంత గొప్ప లక్షణం, ఎంత కృప ప్రియమైన సంగమా చూసినట్లయితే. అంతేకాకుండా మరొకటి చూద్దాం మనం. చూడండి ఆంద్రేయ గారు ఇప్పుడు యేసయ్య ఆంద్రేయ పేతురును పిలుచుట కూడా మనం ఆ సందర్భాన్ని చూసుకొని మనం ముగింపులోనికి వచ్చేద్దాం ప్రియమైన సంగమా. చూసినట్లయితే 4వ అధ్యాయం యోహాను సువార్త 18వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. 4వ అధ్యాయము 18వ వచనం. నీకు 4వ అధ్యాయము యోహాను సువార్త. నీకు 5 పెనిమిట్లు ఉండని, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పింది. ఓకే, అది కాదు అయ్యగారు. మార్కు సువార్త 1వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 16వ వచనం. ఆయన గలిలయ సముద్ర తీరాన్ని వెళ్ళుచుండగా సీమోను సహోదరుడుగా ఆంద్రేయు సముద్రములో వలలు వేయట చూచాడు. చూడండి ఇక్కడ ఆంద్రేయ సందర్భం. యేసయ్య ఆంద్రేయ గారిని ఎలాగా పిలిచాడంటే ప్రియమైన సంగమా ఈ వాక్యంలో మనం చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 16వ వచనం. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడైన ఆంద్రేయును సముద్రములో వలల వేయట చూసాడు. వారు జాలరులు. అమ్మా ఎవరంట?
ఈ ఆంద్రియా జాలర్లో చేపలు పట్టేవారు. వారు వలలు వేయించున్నప్పుడు యేసయ్య చూశాడంట. చూసిన వెంటనే ఏం జరిగిందో చూడండి. 17వ వచనం, 1వ అధ్యాయం 17వ వచనం. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలలుగా చేసేదండి వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలను విడిచి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ సీమోను, పేతురు, ఆంద్రియా అంట ఇదిగో అక్కడ సముద్రంలో వలలు కడుక్కుంటూ ఉన్నారంట, శుభ్రం చేస్తూ ఉన్నారంట తన తండ్రి వలను. వెంటనే యేసయ్య గలిలయ ప్రాంతంలో ఆ ప్రాంతంలో వెళ్ళుచున్నప్పుడు వీరిద్దరు కనిపించారు. వీరిద్దరు కనిపించినప్పుడు వారు ఏమని అంటారు అంటే, శిష్యులు ఇద్దరిని పిలిచి, అయ్యా మీరేం చేస్తారు, నన్ను వెంబడించండి అనగానే మీరు ఇప్పుడు వరకైతే ఏం చేశారు, జాలర్లుగా ఉన్నారు, చేపలు పట్టేవారుగా ఉన్నారు. ఇక నుంచి మిమ్మల్ని చేపలు కాదయ్యా, మనుషులు పట్టే జాలరుగా నేను చేస్తాను. మీరు పట్టాల్సింది చేపలు కాదయ్యా, నశించిపోతున్న ఆత్మలను. అనేక మంది ఈ లోకంలో యేసయ్యను తెలియక, యేసయ్యను గుర్తెరక్క, యేసయ్యలో ఉన్నటువంటి గుణగణాలు తెలియక, యేసయ్యలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు తెలియక చాలామంది లోకాన్ని విడిచి వెళుతున్నారు. ఆయనలో ఉన్నటువంటి గొప్పదనాన్ని పరిచయం చేయండి అయ్యా. ఆంధ్రేలాగా మీరు కూడా ఏం చేస్తారంటే అనేక మందికి యేసయ్యను ఏం చేయాలి, పరిచయం చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రియమైన సంగమా, ఆ పరిచయాలు ఎలా ఉండాలంటే ఒక గొప్ప కుటుంబాలను మార్చగలిగేలాగా, వారి జీవితాలు సంతోషంతో సమాధానంతో నింపబడిలాగా అలాగ మనం యేసయ్యను పరిచయం చేయాలి. మన పరిచయాలు యేసయ్య ఏదో చాలా మంది రకరకాలుగా అనుకుంటారు, కానీ మనం చేసేది ఏంటంటే అస్తవ్యస్తం అవుతున్నటువంటి కుటుంబాలను, చిన్నాభిన్నమవుతున్నటువంటి కుటుంబాలను, పగా పట్టింపులతో రగులుతున్నటువంటి కుటుంబాలను, అసూయ ద్వేషాలతో ఉన్నటువంటి కుటుంబాలను ఏం చేయాలంటే సంతోషము సమాధానముతో నింపాలి. ఆనందము ఐశ్వర్యముతో మనం ఏం చేయాలి, నింపబడాలి. ప్రియమైన సంఘం, అలాగా మనం ఏం చేయాలంటే యేసయ్యను పరిచయం చేయాలి. అంతేకాని ఇక్కడ వేరే ఏదో మనం పొందుకోవాలని కాదు, కానీ నా యేసయ్యను పరిచయం చేయడంలో ఉన్నటువంటి గొప్ప మర్మం ఏంటంటే వారి జీవితాలు సంతోషంతో గడపాలనే ఉద్దేశమే, వారికి ఉన్నటువంటి అసమాధానాలన్నీ తొలగించబడాలనే ఉద్దేశమే, కానీ ఇక్కడ వేరే ఉద్దేశాలు ఏమి ఉండమని చెప్పేసి ప్రియమైన సంగమా నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ ఆంద్రే గారంట ఇదిగో అనేక దేశాల్లో అనేక ప్రాంతాల్లో పరిచయాలు చేస్తున్నప్పుడు ఇప్పుడు స్కాట్లాండ్ అని పిలువబడుతున్నటువంటి ప్రాంతం అంట, ఇదిగో ఆంద్రే గారిని సిలువేశారంట. ఎలాగా సిలువ, ఇంటూ ఆకారం తెలుసమ్మా, ఎక్స్ ఆకారం అంటారు. ఆ ఎక్స్ ఆకారము సిలువ వేశారంట ఆంద్రే గారు. కాళ్ళు చేతులు 2 చేతులు కట్టిపడేసి 2 దినాలంట ఆ సిలువ మీద ఉంచారంట. ఆయన అంట ఎక్కడ కూడా ఆవేదన చెందలేదండి. ఎందుకంటే నా ప్రభువు కోసము, నా ప్రభువులాగా నేను కూడా ఆ సిలువలో మరణించడానికి నాకు ఇచ్చినటువంటి కృపను పెట్టాలి. సంతోషించాడంట. ఏం చేశాడమ్మా, సంతోషించాడంట. ప్రియమైన సంగమా, ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం. అందుకే ఇప్పుడు స్కాట్లాండ్ అని పిలువబడుతున్న దేశం కూడా ఎక్స్ ఆకారంలో సింబల్ పెట్టుకున్నాడు. వారి జాతీయ చిహ్నం ఏదంటే ఇదిగో ఆంద్రే గారికి గుర్తుగా, ఆయన చేసినటువంటి పరిచర్యకు గుర్తుగా ఆ దేశానికి ఆ సింబల్ పెట్టుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ధన్యతను పొందుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఆయన. ఇదిగో ఆయన మందిరాలు, ఇదిగో ఆయన పేరు మీద మందిరాలు, ఆయన ఎముకలను కూడా తీసుకెళ్ళి ఆ మందిరాల్లో ఈరోజు కూడా అద్భుతమైనటువంటి కట్టడాలు ఆయన పేరు మీద సెయింట్ అని చెప్పేసి అనేక కట్టడాలు నిర్మించబడి ఉన్నాయి. ప్రియమైన సంఘం, అట్టి ఎంత కృపను పొందుకున్నటువంటి ఆంద్రే గారి గురించి ఇదిగో ఈ ఉదయకాల సమయంలో, ఇదిగో ఈ ఆరాధన దినమునాడు ఇలాగ దేవుడు మనకు కృప చూపించి, ఆయన అంట చనిపోయిన దినము కూడా నవంబర్ 20వ తారీఖు
20వ తారీఖు అయితే ఘనంగా ఆయా దేశాల్లో ఆ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉంటారట. ప్రియమైన సంగమా, అట్టి కృపను పొందుకున్నటువంటి ఆంద్రేయ గారి జీవితాన్ని మనం ధ్యానించుకోవడం ఎంతో గొప్ప ధన్యత, ఎంతో గొప్ప మేలు. మనము ఇప్పుడు వరకు 2 వారాలు ఇద్దరి గురించి చూసాం. రేపు వచ్చే వారం మరొక శిష్యుని గురించి ధ్యానించుకుందాం. ఇలాగా మన 12 మంది శిష్యుల గురించి కూలంకుషంగా ధ్యానించుకుందాం. ఈ ఆంద్రేయ గారిలాగా మీరు కూడా అనేక మందికి పరిచయం చేసే బిడ్డలుగా ఉండాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నారు. ప్రార్థనతో ఈ వాక్యాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలయ్యా. మీరు ప్రేమించి కృప చూపించి మాకు సహాయం అందించి ప్రభా, నైనా మీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రభా ఈ ఉదయకాల సమయంలో నన్ను నిలబెట్టి బలమైన మాటలు అందించడానికి మీరు కృప చూపించారు ప్రభా. ఇదిగో సంఘాన్ని బలపరిచారు ప్రభా. నైనా సంఘాన్ని ప్రభా, నైనా ఇదిగో మీ ఆత్మతో నింపారు అసలు. అందుని బట్టి మీ కోట్లాది కొలది స్థితులు స్తోత్రాలు. ఆంధ్రీ గారి జీవితంలో ఉన్నటువంటి లక్షణాలను ప్రభా మేము ధ్యానించినప్పుడు ప్రభా ఎంతో ఎంతో ఉన్నతంగా ఉన్నాయి ప్రభా. ఆయన ఎదుగో ప్రభా నీకు యథార్థంగా జీవించిన శిష్యుడిగా, నీకు లోబడి జీవించిన శిష్యుడిగా ప్రభా, నీకు అనేక మందిని పరిచయం చేసి శిష్యుడిగా మేము చూసాం ప్రభా. అట్టి కృపలు ప్రభా ఇదిగో మా జీవితాల్లో కూడా, ఇదిగో మా సంఘంలో కూడా మేమందరం పొందుకోవడానికి కృప చూపించమంటూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.